నమస్తే వెల్కమ్ టు 60 నేను రచన. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ 5 ముక్కలవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గులాబీ పార్టీ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఇక కేటీఆర్ తన స్థాయికి తగిన వ్యక్తి కాదన్న వెంకటరెడ్డి తాను మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కేటీఆర్ గుంటూరులో చదువుతున్నారని గుర్తు చేశారు. కాళేశ్వరం పేరుతో హరీష్ రావు, సంతోష్ రావు దోచుకున్నారని, అలాగే రామన్న జాగ్రత్త అని కవితని అంటుందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అన్ని డిపార్ట్మెంట్ అధికారులతోని మార్కెట్ ముఖ్యంగా ఈ అకాల వర్షాలు, అతి వర్షాలు, ఎక్కువ వర్షాలతోని ఇంకా కూడా సైక్లోన్ ఎఫెక్ట్ అని చెప్పి మీరు చూస్తున్నారు. దాంతో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంకా వేగవంతం చేయాలి. కాటన్ కూడా ఇప్పటికే తడిసి దాదాపు 60-70% ఖరాబైన పరిస్థితుల్లో ఏ విధంగా దీన్ని చర్యలు తీసుకోవాలి. ఉన్నది మంచిగా ఉన్న దాన్ని మాయిచర్ వచ్చి దాన్ని వెంటనే మిల్లకు తరలించే విధంగా ఇవాళ ఒకటే రోజు 12 కాటన్ సెంటర్లు కూడా ఓపెన్ చేస్తున్న జెన్నింగ్ మిల్స్. ఇప్పటికే ఐకేపీ సెంటర్ అన్ని కూడా ఓపెన్ అయినాయి. దురదృష్టం ఏంటంటే వర్షాలు ఎక్కువ రావడం, ప్రతిరోజు మాయిచర్ వచ్చే టైంలో మళ్ళీ వర్షం పడడం, సరిపోని టార్పాలు అన్ని ఉన్నా కానీ ఈ వర్షాలు రెగ్యులర్ గా ఉండడం రైతులు ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే రైతులకు ఉద్యోగం చేస్తూ మీరు ఎవరు కూడా తొందరపడి మీరు బయట అమ్ముకోకండి, తక్కువ ధరకు అమ్ముకోకండి. మన దగ్గర బోనస్ ఇచ్చే సన్నాలు కూడా తక్కువ వేసారు. కొన్ని ప్రాంతాల్లో నిజామాబాద్, అలాగే నల్గొండ జిల్లా సాగర్ లాంటి ప్రాంతాల్లో 50-60% వేసారు. నిజామాబాద్ లో 70% వేసారు. ఈసారి మా ప్రభుత్వం కూడా మన క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంది, ఈ 2730తో పాటు బోనస్ కూడా కలిపి అకౌంట్ వేయాలని. కానీ మన దగ్గర సన్నాలు తక్కువ వేసారు. అయినా సరే వచ్చే సంవత్సరం అయినా దాన్ని ఇంకా పెంచాలని, దాంతో పాటు ఈ రోజు కలెక్టర్ గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ దేనైండు రైతులు 6 కాలం శ్రమించి పండించిన పంటలు కొనే బాధ్యత అధికారులుగా మీ మీద, మా మీద, ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి మీరు ఈసారి యూరియా కూడా ఇబ్బంది అయింది కొద్దిగా, ఎందుకంటే అది కేంద్రం ఇవ్వాల్సిన యూరియా, రావాల్సిన యూరియా సకాలం రావడం ఏదో ఇబ్బంది పడి తెచ్చుకొని పంట పండించిన డిపార్ట్మెంట్ అధికారులతోని మార్కెట్ అందరితోని ముఖ్యంగా ఈ అకాల వర్షాలు, అతి వర్షాలు, ఎక్కువ వర్షాలతోని ఇంకా కూడా సైక్లోన్ ఎఫెక్ట్ అని చెప్పి మీరు చూస్తున్నారు. దాంతో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంకా వేగవంతం చేయాలి. కాటన్ కూడా ఇప్పటికే తడిసి దాదాపు 60-70% ఖరాబైన పరిస్థితుల్లో ఏ విధంగా దీన్ని చర్యలు తీసుకోవాలి. ఉన్నది మంచిగా ఉన్న దాన్ని మాయిచర్ వచ్చి దాన్ని వెంటనే మిల్లకు తరలించే విధంగా ఇవాళ ఒకటే రోజు 12 కాటన్ సెంటర్లు కూడా ఓపెన్ చేస్తున్న జెన్నింగ్ మిల్స్. ఇప్పటికే ఐకేపీ సెంటర్ అన్ని కూడా ఓపెన్ అయినాయి. దురదృష్టం ఏంటంటే వర్షాలు ఎక్కువ రావడం,